ఈ రోజులో మ్యారేజ్ చేసుకోవాలంటే అబ్బాయి ఖచ్చితంగా సొంత ఇల్లు ఉండాలా? అలా అయితే వాడు శ్మశానంలోనే ఇల్లు కట్టుకోవాలి. ఇంకా ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లక్షల జీతాలు సొంత ఇల్లు తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? ఒకవేళ అమ్మాయిని చూసుకోవాలంటే వాడు ఏదేదో మోసాలు చేసి సంపాదించాలి, లేదంటే జీవితాంతం ఇల్లు కారు అని లోన్ల మీద బతకాలి. ఇంక ఇవన్నీ వర్కౌట్ అవకపోతే తీరా పెళ్ళయ్యాక ఆ అబ్బాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళ మీద లేనిపోని నిందలు వేసి డైవర్స్ పేరుతో భరణం వరకు తీసుకొని వెళ్ళి లాస్ట్కి లక్షలు. పోనీ అమ్మాయిల సైడ్ ఏమన్నా పవిత్రంగా ఉందంటే అదీ లేదు. డౌరీ పేరుతో అమ్మాయి ఆస్తిని వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సొమ్ముని పీక్కొని తినేసే రాక్షసులు ఇంకో వైపు ఉన్నారు. మ్యారేజ్ అంటేనే మొత్తం డబ్బు చుట్టూ తిరిగే బిజినెస్ అయిపోయిందండి. ఒకరికొకరు నిజాయితీగా ఉండే ధైర్యం లేనప్పుడు, సర్దుకుపోయే సహనం లేనప్పుడు అసలు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? మధ్యలో పసిపిల్లలను వాళ్ళని వాళ్ళ జీవితాలను ఎందుకు నాశనం చేస్తారు? మ్యారేజ్ అంటే లోన్స్ మీద లేదంటే డైవోర్స్, అలిమోని, డౌరీ మీద నడిపే డ్రామా కాదు. మనస్ఫూర్తి కలిసి బతకడం చేత కాకపోతే దయచేసి మ్యారేజ్ జోలికే వెళ్ళకండి. ఆల్రెడీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా, ఇండిపెండెంట్ గా ఉంటాం, ఇలానే ఉంటాం. అలానే ఉండండి, ఇంకొకటి జీవితంతో ఆడుకోవద్దండి. ఇక లాస్ట్ గా ఒకటి చెప్పాలండి, కొంతమంది మదర్ ఇన్ లాస్ వల్ల ఎంతో మంది కాపురాలు నాశనం అయిపోతున్నాయి. మారాలి. ఈ వీడియోలో నేను ఏమైనా రాంగ్ గా చెప్పుంటే ఐఎమ్ సో సారీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.